ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీరు చూస్తున్నారు ఈరోజు మన ఇంట్లో దొరికే వస్తువులతో ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయం వల్ల చాలామంది మిత్రులు ఈ మధ్యకాలంలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కాలసర్పదోషానికి మన ఇంట్లో దొరికే వస్తువులతో ఏదైనా ఉపాయం చెప్పండి. అలాగే రాహుకేతు దోషం, జాతకంలో శని భగవానుడి వల్ల కలిగే ఫలితాలు తగ్గించుకోవడం, ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తగ్గి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఏర్పడటం, అలాగే మనకి పితృదోషాలు అంటే సంతానం కలగకపోవడానికి పితృదోషం వల్ల కూడా సంతానం కలగదు. ఇలాంటి విషయాలకి అద్భుతమైన ఉపాయాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చిన్న వీడియోనండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే రెగ్యులర్గా చాలామంది మిత్రులు కామెంట్స్లో సమస్యల గురించి పెడుతున్నారు. మిత్రులారా, చాలా సమస్యలకి ఎవరికి వారు చేసుకోగలిగే రెమెడీస్ చాలా చెప్పడం జరిగింది. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్లో నేను చేసే ప్రతి వీడియో వస్తుంది. చాలా సమస్యలు మీరు ఏదైతే చేసుకోగలుగుతారో అది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నా వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం పాయింట్కి వద్దాం. ఈ తంత్రానికి కావాల్సింది ఒక 50 గ్రాములు కావచ్చు, 100 గ్రాములు, మీ ఓపిక మినువులు, అలాగే ఒక 50 గ్రాములు నల్లటి నువ్వులు, అలాగే కొత్తటి క్లాత్, నల్ల క్లాత్, అలాగే దారం, నల్ల దారం, అలా 11 రూపాయలు. ఏం చేయాలి, ఏ రోజు చేయాలి మీకు చెప్తాను. ఈ ఉపాయం చేయటం వల్ల మీకు కాలసర్ప దోషంతో పాటు, అంటే కాలసర్ప దోషం, రాహుకేతు దోషం, పిల్లలు పుట్టిన వారికి, సంతానంలో ఇబ్బంది పడుతున్న వారికి, పితృదోషం వల్ల ఇబ్బంది పడుతున్న వారికి పితృదోషం తొలుగుతుంది. అలాగే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. ఇది మీకు ఆర్థికంగా కాస్త, అంటే ఏదైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు కూడా తొలగిపోతాయి ఈ ఉపాయం చేయడం వల్ల. మిత్రులారిని నమ్మి చేయండి, పరిపూర్ణంగా విశ్వాసంగా మీ మీద మీరు నమ్మకంతో చేయండి. ఇవి నమ్మకం మీద ఆధారపడి ఉండే ఉపాయాలు ఇవన్నీ కూడా మన పూర్వీకులు చెప్పినవి. ఇప్పుడు ఎలా చేయాలి చెప్తాను మీకు నేను. ఇది శనివారం నాడు ఈ తంత్రం చేయాలి. శనివారం నాడు సాయంత్రం చేయాలి. ఇది ఉదయం పూట చేయకూడదు. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. మీ ఇంటి దగ్గర శనివారం నాడు సాయంత్రం ఇలాంటి కొత్త క్లాత్ తీసుకొని మినువులు, చూడండి మినువులు, అలాగే నల్ల నువ్వులు, తెల్లవి కాదండి, నల్ల నువ్వులు తీసుకోవాలి. కొత్త క్లాత్లో వేసి నువ్వులు వేసేసి, అలాగే ఇలాంటి దారం తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. దారంతో చక్కగా మూటగా కట్టండి, అంటే పార్సిల్ లాగా కట్టండి. కట్టి మీ దగ్గరలో ఉన్న దేవాలయం ఏదైనా సరే, అక్కడ మెట్ల మీద అడుక్కునేవారు ఎవరైనా ఉంటే, అంటే భిక్షాటన చేసేవారు ఉంటారు కదా, వారి దగ్గరికి వెళ్ళండి. ఈ మూటని వారి చేతిలో పెట్టండి. అలాగే 11 రూపాయలు చిల్లర తీసుకోవాలా, కాగితం తీసుకోవాలా, అనుమానం వస్తుంది, ఏదైనా పర్వాలేదు. 11 రూపాయలు తీసుకోండి. ఎవరైతే భిక్షాటన చేస్తున్నారో గుడి దగ్గర మెట్ల మీద వారికి ఈ క్లాత్లో కట్టిన మూట ఇచ్చేసేయండి. ఇలా చేయటం వల్ల మీకు ఏదైతే కాలసర్ప దోషము, రాహుకేతు దోషము, వివాహం లేటుగా అవుతున్న వారందరికీ కూడా, ఆడవారు కానీ మగవారికి కానీ, వారికి వివాహం తొందరగా జరగడానికి అవకాశం ఉంటుంది. పితృదోషం ఉంటే దాని నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని వారాలు చేయాలి, ఇది మీరు గుర్తుంచుకోండి. ఈ విధంగా మీరు 9 శనివారాలు కంపల్సరీ చేయాలి. ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితమైన మార్పు వస్తుంది. ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీ సమస్యల నుంచి, కష్టాల నుంచి బయటపడతారు. ఇది ఆడవారికి ఒక డౌట్ రావచ్చు, నెలసరి టైం వస్తే మధ్యలో ఏంటి పరిస్థితి. నెలసరి టైం వచ్చినప్పుడు ఆ వారం ఆపేసి నెక్స్ట్ వారం చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీకు కాలసర్ప దోషం నుంచి, రాహుకేతు దోషం నుంచి, అలాగే పితృదోషాల నుంచి కూడా బయటపడతారు. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. ఇది మీ మీద మీరు నమ్మకంతో
పరిపూర్ణ నమ్మకంతో శనివారం సాయంత్రం పూట చేయండి. ఇలా దానం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.